सर्वदा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते सुखसंसारिका वाक्यायिनाति गुरुवे गुरुवे प्रकाशयाति सर्वाणि सुंदरौकिने दुरानि वंदिते मां मुक्तावानि जय देव जय मंगलमूर्ति श्री मंगलमूर्ति नवदुर्गा प्रकृतिता 9 प्रकार के रोज के पूजा 9 दिन में 9 नाम के दुर्गा होते हैं। प्रथमम शैलीपुत्रंज, द्वितीयम ब्रह्मचर्य, ऐसे 9 प्रकार के। अष्टमम स्कंद माते थी, 8 और 9 है नवदुर्गा प्रकृतिता। దుర్గామాత ఉత్సవాలు ప్రతిరోజు అమ్మవారు ప్రతి రూపంలో మనకు దర్శనమియడం జరిగింది. చివరి రోజు ఈరోజు మహిళాపట్నంలో మనం అందరం కలిసి నిమజ్జనం చేస్తున్నాం. మొట్టమొదటిసారి యాదవ్ కులస్తుల దగ్గర పూజ చేసేసి ఇక్కడ భవానీ చౌక్ లో మన మాజీ కౌన్సిలర్ విజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. మా సోదరులకు, హిందూ సోదరులకు అందరికీ ఒకటే చెప్తున్నాను, మాతకు 9 రోజులు ఏదైతే మీరు నిష్ఠాపరంగా పూజ చేశారు, చెప్పులు లేక ఒక పూట అన్నం తిని పూజ చేసిన అదే ప్రకారం ఈరోజు నిమజ్జనం జరుపుకోవాలా. ఇప్పుడు పెద్దలు మన పూజ్యులు బబ్రు మహారాజ్ గారు చెప్పారు, ఈవినింగ్ వరకు సూర్యాస్తం వరకు మనం పూజ చేసుకుంటే బాగుంటుందని. అది మన సోదరులు, హిందూ సోదరులు అందరూ పాటిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. మన పిల్లగాళ్ళు ఎక్కడెక్కడ ఆడిపట్టులు ఎవరైనా పిల్లగాళ్ళు మాత ఫుడ్కి వస్తే నైట్లో వస్తే చాలా ఇబ్బందులు జరుగుతుంది. దానికోసం దయచేసి మరి అందరు కమిటీ సభ్యులకు, హిందూ ఉత్సవ కమిటీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయాలని. అదేవిధంగా మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మా ముఖ్యమంత్రి గారు అనుకోండి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు అనుకోండి, ఎస్పీ గారు అనుకోండి, కలెక్టర్ మేడం అనుకోండి, అన్ని విధాలుగా దాదాపు ఇప్పుడే మన ఏఎస్పీ సార్ చెప్పారు, అన్ని విధాలుగా బందోబస్తు చేశాము. కానీ వాళ్ళ బందోబస్తు కన్నా మన బందోబస్తు కూడా చాలా మంచిగా ఉండాలా. అందరు కలిసికట్టుగా పోలీసులకు కూడా, రెవెన్యూలకు కూడా, మున్సిపాలిటీ కూడా ఇబ్బంది కాకుండా మనం అందరం శాంతియుతంగా ఏదైతే 9 రోజులు పూజ చేసినాం, గణేష్ విసర్జన చేసుకున్నాము, బతుకమ్మ పండుగ చేసుకున్నాము, ఇది కూడా ఒక హిస్టరీలో మంచి పేరు వచ్చేటట్ల మీరు అందరూ కలిసి నేను కూడా పాల్గొంటాను. అందరు కలిసి ఘనంగా మన మాతా నిమజ్జనం చేద్దామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.